ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా మృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. మనం లాస్ట్ క్లాస్లో 7 rays గురించి మనం చెప్పుకున్నాం. 7th రేలో ఆ ఎఫార్జమ్స్ అన్ని కూడా మనం చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్లో. దాని ఫర్దర్ కంటిన్యూషన్ ఇప్పుడు మనం చెప్పుకుందాం. Thus we have studied a little the work of the 7 rays. The teaching has had to be conveyed symbolically, and its understanding necessitates an awakened esoteric sense to comprehend it all is not as it possible. చెప్పుకున్నటువంటి విషయం అంతా ఒకటేసారి అవగాహన రావడం అనేటువంటిది కష్టం. ఎందుకంటే వెనక ఈ 7 rays సంబంధించినటువంటి విషయం ఎంతో చాలా విస్తృతంగా ఉంది. అందుగురించి అందులో కొంత భాగం జస్ట్ ప్రిలిమినరీగా నేను కొంచెమే చెప్పాను అంటున్నారా. The Chauhans of the 6th initiation have the guidance of those units of consciousness in whom their particular ray, vibration and color predominate. Chauhans గా ఉంటున్నటువంటి వాళ్ళు అంటే who are eligible for 6th initiation. దాని దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం వాళ్ళు ఏ రేకి సంబంధించినటువంటి వాళ్ళు ఆ రేకి సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం వాళ్ళ మీద పనిచేస్తుంది. The vast importance of this fact is often overlooked, even when theoretically acknowledged by the aspirants to initiation. Hence, the importance of determining the ray of the ego and of the monad, something of vital moment after the 3rd initiation. A majority and a minority always exist in every department of life. So it is in the work of the logos where, at the end of the greater cycle, the majority will find their way to the synthetic love ray. So 6th initiation స్టేజ్కి వచ్చేటికి వాళ్ళకి పరిపూర్ణంగా చోట్లో పనిచేస్తున్నటువంటి ఆ రేస్ యొక్క అనుగ్రహం వాళ్ళ మీద ఉంటుంటుంది. వాళ్ళు చాలా చక్కగా ఇదవుతుంటుంది. అసలు మన సోల్ రే ఏమిటి, మన యొక్క మొనాడిక్ రే ఏమిటి అనేటువంటి దాని యొక్క ఇంపార్టెన్స్, దాని యొక్క విధానం ఇదంతా కూడా 3rd initiation స్టేజ్కి వచ్చినటువంటి వాడికి తెలుసు. 3rd initiation స్టేజ్కి ముందుగా ఉన్నటువంటి వాడికి ఏమిటంటే వాడు ఫస్ట్ రే సెకండ్ ఇనిషియేషన్స్లో వీడు ముందు సాధనకి వీటన్నిటికి కూడా చక్కగా తయారై ఉంటాడు. అంతకు ముందు కూడా వీడి మీద రే ఇనిషియేషన్స్ అనేటువంటి పనిచేస్తూ ఉంటాయి. కానీ వీడు సాధనలో ఉన్నప్పటికీ వీడికి ఇంకా అంత అవగాహన అనేటువంటిది ఏర్పడదు. కాబట్టి వీడికి దాని మీద పూర్తి ఇది తెలియదు. ఎప్పుడైతే ఫస్ట్ ఇనిషియేషన్ సెకండ్ ఇనిషియేషన్ ఇవి కంప్లీట్ అవుతాయో అప్పుడు మన రే లార్డ్ ఎవరు, మనం యొక్క సోల్ రే ఏమిటి, మొనాడిక్ రే ఏమిటి అనేటువంటిది వీడికి చక్కగా అవగాహనలోకి వచ్చి ప్రతి రేకి ఒక లార్డ్ ఉన్నారు, వాళ్ళు మాస్టర్ అన్నారు. ఆ మాస్టర్ మనని ముందు నుంచి ఆయన గైడ్ చేస్తూ ఉంటారు. మన క్లాస్ టీచర్ లాగా ఆయన పనిచేస్తూ ఉంటారు మనకి. కనుక ఆయన యొక్క విధానం కానీ ఆయన యొక్క టీచింగ్స్ కానీ ఇవన్నీ కూడా వీడి 3rd initiation స్టేజ్కి వెళ్ళిన తర్వాత వీడికి చక్కగా వీడికి బోధపడుతూ వస్తాయి. అది జరుగుతుంది. అంతకుముందు ఉన్నప్పుడు ఏమిటంటే వీడికి పెద్దగా తెలియకపోవచ్చు. అంటే ఉదాహరణకి ఆధ్యాత్మిక సంబంధించినటువంటి గ్రంథాలన్నీ ఉన్నాయి, అన్నీ ఒకటే కదా అన్నట్టుగా ఉంటుంది ప్రారంభంలో. ఉదాహరణకి భగవద్గీతలో 18 అధ్యాయాలు, 18 అధ్యాయాలను ఒకటే విషయం చెప్పాడంటే ఆయన ఏ అధ్యాయంకి ఆ అధ్యాయం ఏం వేరేం లేదా అన్నట్టుగా ఉంటుంది. అలా కాకుండా చక్కగా చదువుకునేటువంటి వాడికి
ధ్యానయోగం అంటే ఏంటి, కర్మయోగం అంటే ఏంటి, ఇలా ప్రతిదీ కూడా దానిలో ఉన్నటువంటి అంతరార్థాలు ఇవన్నీ కూడా ఈ అధ్యాయానికి అధ్యాయం చక్కగా తెలియబడతాయి. మొత్తాన్ని ఒకటిగా వాడు దర్శించాలన్నట్టు ఉంటుంది బాగా చక్కగా చదువుకున్నాడు. అంతకుముందు ఉన్నటువంటి వాడికి ఏంటో అన్ని కూడా ఒకటే అంతర్యామి ఇదే చెప్పుకుంటూ వెళ్తున్నారు అన్నట్టుగా ఉంటుంది. అలా సో ఈ రేస్ గురించి కూడా ప్రారంభంలో ఉన్నటువంటి వాడికి 7 రేస్ గురించి పెద్దగా అన్నిట్లోనూ ఒకటే విషయం కదండి చెప్పారు, ఇందులో పెద్ద తేడా అన్నట్టుగా ఉంటుంది. కానీ చక్కగా వీడు ఎప్పుడైతే థర్డ్ ఇనిషియేషన్ స్టేజ్కి వస్తాడో అప్పుడు వీడు ఏ రేకి సంబంధించినటువంటి వాడు, ఈయనకి పరమ గురువు ఎవరు, మన పరమ గురువు ఈ భూమి మీద ఏం పని చేస్తున్నారు అంటే, మన పరమ గురువు అంటే మనం ఉదాహరణకి థర్డ్ రే అనుకోండి, థర్డ్ రేకి సంబంధించినటువంటి పరమ గురువు భూమి మీద ఏం పని చేస్తున్నారు, ఆయన యొక్క కార్యక్రమ నిర్వహణలో మనం కొంత భాగం పంచుకోవడం అనేటువంటి కార్యక్రమంగా వీడు లైఫ్లో వీడు ఏర్పరచుకుంటాడు అన్నమాట. ఎందుకంటే వీడు థర్డ్ రేకి సంబంధించినటువంటి వాడు కూడా ఆయన కార్యక్రమం వీడు చేస్తూ వెళ్తూ ఉండడం అనేటువంటిది తద్వారా అవుతుంటే వీడు ఇంకా ఆ థర్డ్ రేలో ఇంకా కాస్త అప్లిఫ్ట్మెంట్ అనేటువంటిది వీడు పరిపూర్ణంగా సాధించుకుంటూ వస్తాడు. అది జరుగుతుంటుంది వీడికి. సో కొందరు చాలా వరకు మాత్రం వీళ్ళందరూ కూడా ఈ లవ్ రే అనేటువంటి దానిలో, అంటే ప్రస్తుతం ఇదివరకు కూడా మనం క్లాస్లో చెప్పుకున్నాం, ప్రస్తుతం ఉన్నటువంటి సౌరమండలం ఇదంతా కూడా ఒక సింథటిక్ రే, అంటే 7 రేస్ కూడా ఒక సింథటిక్ రేలోకి వెళతాయి. ప్రస్తుతం ఉన్నటువంటి సౌరమండలానికి సంబంధించినటువంటి సింథటిక్ రే ఏంటంటే సెకండ్ రే, దట్ ఈస్ లవ్ అండ్ విజ్డమ్. దీనిలోకి ఇదంతా కూడా వెళుతుంది. కనుక ఈ ఏ రేకి సంబంధించినటువంటి వాడైనా సరే వాళ్ళందరూ కూడా ఈ లవ్ రేలోకి వీళ్ళు వెళతారు. కొందరు మాత్రం ఫస్ట్ రేకి సంబంధించినటువంటి పవర్ ఆర్ విల్ ఆస్పెక్ట్ లోకి మాత్రం కొందరు వెళతారు అటువంటి విషయాలు మనం చెప్పుకున్నాం. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే హిడెన్ ఇన్ ద రియల్ మీనింగ్ ఆఫ్ ది వర్డ్స్ ఎక్సోటరిక్ అండ్ ఎసోటరిక్, some hint towards its solution will be found. It's a great mystery and not easily understood. Some hint towards its solution will be found hidden in the real meaning of the words exoteric and esoteric. The fact should be remembered that only 5 rays dominate at any one time. All manifest, but only 5 dominate. A distinction should be made between the rays dominating in the solar system and those on the hidden. సో కాస్మిక్ ఫైర్ లో దీని గురించి మనకి చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ 5 అంటే ఈ 7 రేస్ లో కూడా 5 రేస్ ఎక్కువ డామినేటింగ్ గా పనిచేస్తాయి. మిగిలిన 2 రేస్ కన్నా ఈ 5 రేస్ ఎక్కువ డామినేటింగ్ గా పనిచేస్తాయి. అందులోనూ ఒక చైన్, ఒక సైకిల్, ఆ టైంలో ఈ రేస్ ఎక్కువ డామినేట్ చేయడం ఇదంతా కూడా ఉంటుంది. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ఆస్పెక్ట్ ఆఫ్ థింకింగ్, ఒక్కొక్క ఆస్పెక్ట్ ఆఫ్ రే పనిచేయడం అనేటువంటిది ఎక్కువగా జరుగుతుంటుంది. ఇదంతా కూడా 1 రే అవుట్ ఆఫ్ ది 3, అది 3 రేస్ అవుట్ ఆఫ్ 7 సింథసైజ్. సో ఉన్నటువంటి 7 రేస్ లో మనం 3 రేస్ సింథసైజ్ అయి పనిచేయడం అనేటువంటిది ఉంటుంది. ఇవన్నీ మనకి కాస్మిక్ ఫైర్ లో చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే విషయం ఎట్లా అంటే అనగా ఫస్ట్ రే, థర్డ్ రే, 7th రే, ఈ 3 ఒక సింథసైజ్డ్ గా పనిచేస్తాయి. అలాగే సెకండ్ రే, 4th రే, 6th రే, ఈ 3 ఒక సింథసైజ్డ్ గా పనిచేస్తాయి. ఫస్ట్ రే, థర్డ్ రే, 7th రే గురించి మనం ఇప్పుడు చెప్పుకున్నాం. సో ఫస్ట్ రే అంటే దట్ ఈస్ ద విల్ ఆస్పెక్ట్. తర్వాత థర్డ్ రే ఈస్ ది బిలాంగ్స్ టు ది యాక్టివ్ ఇంటెలిజెన్స్. 7th రే బిలాంగ్స్ టు ది సెరమోనియల్ మ్యాజిక్. ఇది మనకి. సో ఈ 3 ఆస్పెక్ట్స్ మనం చదువుకోవడంలో ఏం జరుగుతుందంటే ఫస్ట్ రే దట్ ఈస్ ద విల్ ఆస్పెక్ట్, దానికి అగస్త్యుల వారు. థర్డ్ రే దానికి మహాచౌహాన్. 7th రే యాక్టివిటీ ఏంటంటే మేనిఫెస్టేషన్, ఇవన్నిటికి సంబంధించినది కాబట్టి మహాచౌహాన్ గారు కూడా 7th రేకి సంబంధించినటువంటి యాక్టివిటీలో ఆయన ఇన్వాల్వ్ అవుతున్నారు. సో ప్రధానంగా ఈ 3 రేస్ ఒక యాక్టివిటీ మహాచౌహాన్ గారు ప్రధానంగా చూస్తూ వస్తున్నారు. అంటే ఈ 3 రేస్ ఏం జరుగుతుంది? ఫస్ట్ రే అంటే విల్, అంటే సంకల్పం. ఈ సంకల్పం అంటే ఏమిటి? భూమి మీద పరమాత్మ యొక్క సంకల్పం జీవుడికి, అది వాటిలో ఉన్నటువంటి సంకల్పముగా దిగి రావడం. వాటిలో ఏదైనా సంకల్పం అనేటువంటిది వస్తుందంటే పైన పరమాత్మకు ఏర్పడినటువంటి సంకల్పం. దీని గురించి మనకి మాస్టర్ శ్రీకి గారు పతంజలి యోగ సూత్రాల్లో ఒక కథ చెప్తారు. ఏంటంటే కనుక వీళ్ళందరికీ ఋషులు, వీళ్ళందరికీ కూడా ఒక సందేహం ఏర్పడింది. అయితే ఈ సందేహాన్ని తీర్చుకోవడానికి వీళ్ళందరూ ఏం చేస్తారంటే కార్తికేయుడు లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి వీళ్ళందరికీ ఆ సందేహం తీర్చుకోవడానికి ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అంటారు, ఈ సందేహం మనకి నాన్నగారు తీర్చాలి,
మనం ఆయన దగ్గరికి వెళదాం పదండి అంటారు. వెళదాం పదండి అనేటికి వీళ్ళందరూ బయలుదేరి శివపార్వతుల దగ్గరికి వెళతారు. వెళ్ళినప్పుడు అప్పుడు శివుడు వీళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి ఏంటి మీ సందేహం అంటే పలానా సందేహం చెప్తే, మీరు కరెక్ట్గా ఈ సందేహం ఎప్పుడైతే కలిగిందో అప్పుడు పార్వతీదేవి నన్ను ఈ సందేహం అడిగింది, నేను చెప్పాను అదేంటి అని అలా చెప్పుకుంటూ వస్తారు. అంటే ఏమిటి, అక్కడ జరిగినటువంటిది వీడి మైండ్లో, లోవర్ మైండ్లో అది రిఫ్లెక్ట్ అవుతుంది. సో పరమాత్మ యొక్క విల్ ఆస్పెక్ట్ వీడి లోవర్ మైండ్లో ఉన్నటువంటి జీవుడి యొక్క విల్ ఆస్పెక్ట్ దిగి వస్తుంది. సో దట్ ఈస్ ద ఫస్ట్ వే. అంటే పరమాత్మ యొక్క సంకల్పం జీవుడి యొక్క సంకల్పంగా దిగి రావడం అనేది జరుగుతుంది. తర్వాత థర్డ్ రే ఈజ్ ది యాక్టివ్ ఇంటెలిజెన్స్. యాక్టివ్ ఇంటెలిజెన్స్ అంటే దానికి సంబంధించినటువంటి పదార్థము, దానికి సంబంధించినటువంటి విధానము, ఫార్మ్ ఆస్పెక్ట్ మెయిన్గా బేస్డ్గా. సో ఇది ఎక్కువగా ఏర్పడటం అనేటువంటిది థర్డ్ రేకి సంబంధించినటువంటి కార్యక్రమం. సో విల్ ఆస్పెక్ట్ సంబంధించినటువంటి పదార్థం ఏది కావాలో అది దానికి సంబంధించినదంతా ఏర్పడటం, ఇదంతా కూడా థర్డ్ రేలో మనం చూస్తాం. దానికి సంబంధించినటువంటి సెవెంత్ రే ఏమిటి? సెవెంత్ రే అంటే ఏంటంటే పూర్తిగా మేనిఫెస్ట్ అవ్వడం, ఇదంతా మనం చదువుకున్నాం. సో మేనిఫెస్ట్ అవ్వడం, దానికి సంబంధించినటువంటి పరిపూర్ణంగా ఆ విషయం గురించి దర్శింపడటం, ఇదంతా కూడా సెవెంత్ రే ఆస్పెక్ట్. పదార్థము తయారవడం, దానికి సంబంధించిన రూపకల్పన, ఏదైనా ఒక విషయం భౌతికంగా ఏర్పడటం, ఇదంతా ఇది. దానికి సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటి ఫంక్షనాలిటీ, దాని నుంచి దానికి సంబంధించినటువంటి పూర్తి విధానములు ఇవన్నీ కూడా దర్శింపడం అనేటువంటిది సెవెంత్ రే ఆస్పెక్ట్. సో ఒక రకంగా ఈ మూడు కూడా మనలో ఉండేటువంటి లోవర్ ఆస్పెక్ట్కి సంబంధించినవిగా ఉంటాయి. అంటే మనలో ఉండేటువంటి పర్సనాలిటీకి సంబంధించినటువంటివిగా ఈ మూడు రేస్ పనిచేస్తూ వస్తాయి మనలో. అదేవిధంగా సెకండ్ రే, ఫోర్త్ రే, సిక్స్త్ రే, ఈ మూడు ఒక ట్రయాంగిల్గా వేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పినటువంటి 1, 1, 3, 7 ఒక ట్రయాంగిల్, 2, 4, 6 ఒక ట్రయాంగిల్గా పెట్టుకోవచ్చు. సెకండ్ రే అంటే ఏమిటి మనకి? లవ్ అండ్ విజ్డమ్. సో జ్ఞానము, ప్రేమ. ఈ ప్రేమ అనేటువంటిది దీనివల్ల ఏమవుతుందంటే సమస్తము నిర్మాణం అవడానికి కారణంగా పనిచేస్తున్నటువంటిది ప్రధానంగా ఏమిటంటే ప్రతి అణువులోనూ పనిచేస్తున్నటువంటిది ప్రేమ. సో దాన్ని ఏమన్నారంటే ఆకర్షణ శక్తిని ప్రేమ అని చెప్పారు. దట్ ఈస్ ద లవ్ రే. సో దాని చేత సమస్తము తెలియబడుతూ ఉంటుంది. దాని చేత సమస్తము నిర్మాణం అవడానికి, రూపకల్పన అవడానికి ప్రధానంగా పనిచేస్తున్నటువంటి ఇది రే ఏమిటంటే సెకండ్ రే. తర్వాత ఫోర్త్ రే అంటే ఏంటి? హార్మోనీ. సో ఈ హార్మోనీ అనేటువంటిది, తర్వాత ఆర్ట్, హార్మోనీ, మ్యూజిక్, ఇవన్నీ కూడా ఫోర్త్ రేకి సంబంధించినటువంటివి. సో ఇవన్నీ కూడా ఈ ప్రేమ, ఈ అంటే ప్రేమ అనేటువంటిది ఏంటి సూచిస్తుంది అంటే ఒక చక్కటి విధానం ఏర్పడడానికి కారణంగా పనిచేస్తున్నటువంటిది ప్రేమ. సో హార్మోనీ అన్నటువంటిది ఏంటంటే బ్యూటీ, హార్మోనీ ఇవంతా కూడా చోట్లో ఈ చక్కగా ఒక నేచర్లో పనిచేస్తున్నటువంటి ఒక బ్యూటీనెస్ అన్నటువంటిది కారణంగా ఉంటున్నటువంటిది ఏమిటంటే ఫోర్త్ రే. తర్వాత సిక్స్త్ రే ఏమిటంటే రే ఆఫ్ డివోషన్. ఈ రే ఆఫ్ డివోషన్, హార్మోనీ, లవ్, ఈ మూడు కూడా ఒక ట్రయాంగిల్గా పనిచేస్తుంటాయి. ఈ మూడు కూడా మనలో ఉన్నటువంటి హయ్యర్ ఆస్పెక్ట్కి సంబంధించినవిగా ఈ మూడు పనిచేస్తాయి. ఇందాక చెప్పినటువంటి మూడు లోవర్ ఆస్పెక్ట్కి సంబంధించినవిగా పనిచేస్తుంటాయి. ఈ మూడు హయ్యర్ ఆస్పెక్ట్కి సంబంధించినవిగా మనలో పనిచేస్తూ వస్తాయి. ఎందుకంటే ఒక ఆనందం పొందానండి అన్నట్టు. ఆనందం అనేటువంటిది ఎక్కడ? ఆత్మానందం. లోపల చాలా సంతోషపడ్డాడు అనుకో. సో అది ఎక్కడ? లోపల తెలియబడుతుంది. సో ఈ దేని చేత ఆనందం పొందుతున్నాడు వీడు అంటే సర్వ జీవుల్ని వీడు ఒకే ఒక ప్రేమతత్వం అనేటువంటి చూసినటువంటి వాడు లోపల ఆత్మలో ఆనందం అనేటువంటిది కలుగుతుంది. ఇంతకుముందు భౌతికంగా చూపించేటువంటి ప్రేమ కానీ, భౌతికంగా హార్మోనీ అనేటువంటిది ఏమిటి? ఇవి కాదు ఇక్కడ. ఈ ఆస్పెక్ట్ వద్దు, మనం ఇదంతా లెక్చర్ ఎట్లా. ఆ హార్మోనీ ఇవన్నీ కూడా లోపల ఉన్నటువంటి తత్వానికి సంబంధించినటువంటి. సో ఆ మూడు హయ్యర్ ట్రయాంగిల్గా పెట్టుకోవచ్చు, ఈ మూడు లోవర్ ట్రయాంగిల్గా పెట్టుకోవచ్చు. ఇవి సింథసైజ్ అయ్యేది ఎక్కడంటే కనుక కాంక్రీట్ నాలెడ్జ్. దట్ ఈస్ ద ఫిఫ్త్ రే. సో ఫిఫ్త్ రే వలన ఏం జరుగుతుందంటే ఆ హయ్యర్ ట్రయాంగిల్, ఈ లోవర్ ట్రయాంగిల్ రెండు సింథసైజ్ అవుతాయి. ఫిఫ్త్ రే అంటే ఏమిటి? రే ఆఫ్ మైండ్. అంటే మనలో ఉండేటువంటి మైండ్ ఆస్పెక్ట్కి సంబంధించినటువంటి విధానం. సో మైండ్ ఆస్పెక్ట్లో వీడు సమస్తమును దర్శిస్తాడు. సో మైండ్ ఆస్పెక్ట్ అన్నటువంటిది మనలో ఉండేటువంటి ఫిఫ్త్ రే. సో దాంట్లో వీడు పైన పొందినటువంటిది దాన్ని
కింద ఉన్నటువంటి దానికి ప్రభావం అనేటువంటిది చూపించేటువంటి దానికి దీనికి ఇంటర్లింక్ గా పనిచేస్తున్నటువంటిది మైండ్. సో మనకు ఉన్నటువంటి సోల్ ఆస్పెక్ట్కి మనకు ఉన్నటువంటి పర్సనాలిటీ ఆస్పెక్ట్కి మధ్యలో లింక్ గా పనిచేస్తున్నటువంటిది ఏమిటంటే మనలో ఉండేటువంటి మైండ్ ఆస్పెక్ట్. ఇదంతా మనం ఇంటలెక్ట్ ఇంట్యూషన్ లో ఈ పాయింట్స్ అన్ని చెప్పుకున్నాం. సో మైండ్ ఆస్పెక్ట్ అంటున్నది 5th రేకి సంబంధించినటువంటిది. అందు గురించి ఈ 5th రే అంటున్నది వాటికి వీటికి సింథసైజింగ్ గా పనిచేస్తుంది అనేటువంటి పాయింట్ మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఫార్మ్స్ ది కనెక్టింగ్ లింక్ ఆఫ్ ది ఇంటెలిజెన్స్ రే 5 అది. సో ఇది ఈ రకంగా జరుగుతున్నటువంటి విషయం. దీంతో మన సెకండ్ క్వశ్చన్ కంప్లీట్ అయింది. నౌ వీఆర్ ప్రొసీడింగ్ విత్ ద థర్డ్ క్వశ్చన్. క్వశ్చన్ 3, కెన్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద సోల్ బి ప్రూవ్డ్? సోల్ ఉందని మనం ప్రూవ్ చేయగలమా? సోల్ ఉంది ఏంటంటే అంటాడు, అసలు సోల్ ఏమిటంటే సోల్ ఏం లేదు కదా అంట. కనుక అది మనం చక్కగా ప్రూవ్ చేయగలమా అనేటువంటి విషయం ఇక్కడ ఆయన క్వశ్చన్ వేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ద సోల్ హ్యాస్ బీన్ satisfactorily disproved from the standpoint of academic science. For ages, the search has gone on with the object of the search, scientifically speaking, being laid to the domination of the location of the soul in the human body. That has been the emphasis and the important factor to the scientific mind, which is so different to that of its more mystically inclined brother. So వీడి యొక్క అండర్స్టాండింగ్ వేరు, వాడి యొక్క అండర్స్టాండింగ్ వేరు. కనుక ఇద్దరిది ఎలా వాడికి సోల్ అనేటువంటిది ఎలా దర్శింపజేయచ్చు అనేటువంటి విషయం చెప్తాం. ఆల్ రీసెర్చ్ ఎస్పెషల్లీ దట్ క్యారీడ్ ఆన్ lately in connection with the modern materialistic schools and with the fuller understanding of the mechanism of the human body has tended to prove that the soul is a superstition, a defense mechanism, and the conscious thought with all the higher manifestations of the human mind. And hence also the lower expressions of personality, selfhood, and conscious integration can well be proved for and accounted for by man's present equipment of brain, nervous system, and the endocrine system. ఇదంతా మనం సోల్ అండ్ ఇట్స్ మెకానిజం లో మనం చాలా వివరంగా ఈ పాయింట్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మనం సోల్ SOUL సోల్ అనేటువంటిది మనం చక్కగా ఎలా దర్శింపజేయచ్చు అంటే, మ్యాన్ చాలా అంటే భూమి మీద వాడు పనిచేయడం అనేటువంటిది మనం దర్శించితే వాడిలో సోల్ ఉన్నటువంటి విషయం మనం చక్కగా అవగాహనకు వస్తుంది. సో భూమి మీద మానవుడు పనిచేయడం అనేటువంటిది ప్రధానంగా వాడి యొక్క బ్రెయిన్, నర్వస్ సిస్టము, వాడిలో పనిచేస్తున్నటువంటి ఎండోక్రినాలజీ. సో ఎండోక్రినాలజీ ఎలా లీడ్ అవుతోంది, ఇదన్నీ విషయాలు మనం చక్కగా సోల్ అండ్ ఇట్స్ మెకానిజంలో మనం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం మనం అందులో. సో మనలో ఉండేటువంటి ఎండోక్రినాలజీ మనం జాగ్రత్తగా చక్కగా అవగాహన చేసుకుంటే అప్పుడు మనకి ఈ ఎండోక్రినాలజీకి 7 centers కి లింకప్ మనకు తెలుస్తుంది. మనలో ఉండేటువంటి ఈ గ్లాండ్స్ దేని చేత చక్కగా పనిచేయగలుగుతున్నాయంటే మనలో షట్చక్రములు అనేటువంటి ఉన్నాయండి. ఆ షట్చక్రములలో ఉన్నటువంటి ఎనర్జీస్ రిలీజ్ అవుతూ ఉండటం చేత ఈ గ్లాండ్స్ వాటికి ప్రతిస్పందనగా అవి జ్యూసెస్ అనేటువంటివి రిలీజ్ చేస్తున్నాయి అని చెప్పారు. వీటినే మనకి ఏమని చెప్తారంటే, అంటే మనకి శివపురాణాలను వాటిలో ఏమని చెప్తారంటే, ఈ 6 చక్రాస్కి వాటిని 6 తల్లులుగా చెప్తారు. 6 తల్లులు. వాళ్ళు కార్తికేయుడు పుట్టగానే ఒకటేసారి 6 వాళ్ళు 6 పాలించి పెంచారట అంట. అంటే 6 అంటే ఏంటంటే మనలో ఉండేటువంటి షట్చక్రాల యొక్క జ్యూసెస్ చేత జీవుడు అనేటువంటి వాడిది నిర్వహణ అవుతుంటాడు. అంటే వీడు కుమారుడుగా పుట్టడం అంటే ఏమిటంటే ఇప్పుడు సోల్ ఆస్పెక్ట్ గా మేలు కాంచినటువంటి వాడికి ఈ 6 ఉండేటువంటి జ్యూసెస్ వాడు చక్కగా ఇది. సో ఇవన్నీ కూడా ఎక్కడ జరుగుతుంది అంటే వీటిలో ఈ 6 చక్రాస్ అన్ని కూడా దేనికి లింకప్ గా పనిచేస్తున్నాయంటే వాళ్ళు ఉన్నటువంటి పీనియల్ గ్లాండ్ కి లింకప్ గా పనిచేస్తున్నాయి ఇవన్నీ కూడా. సో పిట్యూటరీ గ్లాండ్ యొక్క లింకప్ చేత పిట్యూటరీ గ్లాండ్ నుంచి మనకి హార్మోన్స్ అన్ని కూడా రిలీజ్ అవుతున్నాయి. ఇవన్నీ మనం అందులో చెప్పుకున్నాం. పిట్యూటరీ గ్లాండ్ నుంచి హార్మోన్స్ అన్ని రిలీజ్ అవడం చేత అవన్నీ కూడా యాక్ట్ రిలీజింగ్ ఫ్యాక్టర్ అని చెప్పి మనకు చెప్తారు. ప్రతి గ్లాండ్ కూడా పిట్యూటరీ గ్లాండ్ నుంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అది ఆ గ్లాండ్ ని స్టిమ్యులేట్ చేస్తుంటుంది, వాటిని జరుగుతుంది. పిట్యూటరీ గ్లాండ్ స్టిమ్యులేటెడ్ బై ది పీనియల్ గ్లాండ్. పీనియల్ గ్లాండ్ యొక్క ఫంక్షనాలిటీస్ ఇవన్నీ పెద్దగా ఇప్పుడు ఉన్నటువంటి మోడర్న్ సైన్స్ తెలుసుకోలేకుండా ఉంటుంది. కానీ పీనియల్ గ్లాండ్ అన్నటువంటిది పీనియల్ గ్లాండ్ అన్నటువంటి దాని గురించి అంతగా తెలియకుండా ఉంటుంది జనాలకి. కానీ పీనియల్ గ్లాండ్ అనేటువంటిది ప్రధానంగా ఇట్ ఈస్ ద సీట్ ఆఫ్ ద సోల్ అని ఇవన్నీ మనం అక్కడ చెప్పుకున్నాం. ఆ విషయం ఒకసారి మీకు ఫర్దర్ ఇక్కడ అవసరం కాబట్టి అదంతా చెప్పాను ఒకసారి.
All these in their turn are understood to be the result of long evolutionary and selective process. The wonder of the mission itself is divine in its completion and in its scope. From a primeval germ developing under the pressure of nature's laws and of environmental conditions, plus a consistent adaptation to requirements and a most careful selection, man has developed. He now possesses a mechanism which is responsible to the natural world, to sensation and to thought. వీడు ఒక చక్కటి మెకానిజం అనేది ఇచ్చారు. ఈ మెకానిజం అంటున్నది వీడికి ఏం చేస్తుందంటే వీటిలో చోట్లో ఉన్నటువంటి దానికి ప్రతిస్పందించేట్టుగా వీడిని తయారు. ఈ ప్రతిస్పందించడం దేని చేత జరుగుతుంది? ఒక మిషన్ ఉందనుకోండి, దానిలో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చేస్తారు. ఏదో నువ్వు రా, నువ్వు వెళ్ళు, ఇలా ఉంటాయి, ఇచ్చేసాం, అయిపోయింది. ఒక రోబోకి మానవుడికి ఏమిటి తేడా అంటే కనుక, రోబో అది పనిచేయడం అంటూ ఏముండదు. ఉదాహరణగా నువ్వు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా అది పనిచేస్తుంది అంతే. వెరస్ మానవుడు వాడికి ఈ సోల్ అనేటువంటిది ఉండడం చేత ఇన్స్ట్రక్షన్స్ 100 మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఉదాహరణకి ఒక మిలిటరీ వాడికో, లేదా ఒక పోలీస్ వాడికో, లేదా ఒక గవర్నమెంట్ ఆఫీస్ వాడికో, లేదా ఒక ఆఫీస్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అన్ని వీడు ఫాలో అవ్వాలని చెప్పారు. కానీ ఆ ఇన్స్ట్రక్షన్స్ కి బియాండ్ గా జరిగినటువంటి కండిషన్ ఏంటంటే, అక్కడ వీడు తోటి పనిచేస్తున్నటువంటి వాడు సడన్ గా వాడు నుంచున్నట్టుగా వాడు పడిపోయాడు. మీరు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ లో నాకు లేదు, ఎదురుకుండా ఒక ఆఫీసర్ నుంచి ఆయన ఏమని చెప్తున్నాడు అదే చేయడం. వాడు అసెంబ్లీలో వాడు పడిపోతే వాడిని చూడమని మీరు చెప్పలేదు ఇన్స్ట్రక్షన్ అని. రోబో అయితే అలా నుంచి అది వెంటనే వీడేం చేస్తాడు, ఆ ఇన్స్ట్రక్షన్ ఇటు లేకపోయినా వెంటనే వాడిని పట్టుకుంటాడు. ఏమంటే ఇది జరిగిందంటే వెంటనే వాడు తీసుకెళ్తే ఇది చేస్తుంది. మరి దేని చేత అంటే అప్పటికి ఉన్నటువంటి కండిషన్ కి వీడు రెస్పాండ్ అవ్వగలిగేటువంటి ఒక సూపర్ మెకానిజం అంటుండేది మానవుడికి ఇవ్వబడింది. ఇది విషయం. అది ప్లస్ ఏ కాన్స్టిట్యూయెంట్ అడాప్టబిలిటీ టు రిక్వైర్మెంట్ అండ్ a most careful selection man has developed. He now possesses a mechanism which is responsive to the natural world, to sensation and to thought. Sensation, thought, వీటన్నిటికీ కూడా వాడు రెస్పాండ్ అయ్యి అక్కడ ఏం చెయ్యాలి వీడు అనేటువంటిది వీడు చక్కగా అవగాహనలోకి తెచ్చుకుని వీడు చేయడం అనేటువంటిది ఉంది. వేరే దానికి అలా లేదు. That which is called the soul is regarded frequently as the result of this selective process and as constituting the sum total of the response and determining discriminating powers of the cells and organs of the body plus the life principle. సో వీడు పరిపూర్ణుడు అనేది ఒకటి ఈ సోల్, వాడిలో ఉండే ఆర్గన్స్, ఈ డిస్క్రిమినేటివ్ టెండెన్సీ వాడిలో పనిచేయడం. ఇప్పుడు ఏం చేయాలి అంటున్నది అంటే వీడు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ లో ఈ స్టెప్ లేదు, కానీ ఇప్పుడు వచ్చింది ఆ కండిషన్. మరి ఏం చేయాలనేటువంటిది వీడికి సోల్ అనేటువంటిది ఉండడం చేత వీడు అప్పుడు ఏం చేయాలో వీడు సహజంగా తప్పన ఆ పని వీడు చేయడం అనేటువంటి జరుగుతుంది. నువ్వు బాగా చేసేవారు అంటాడు. ఉదాహరణకు వీడు వారిలో కొన్ని స్టెప్స్ అప్పుడు ప్రాక్టికల్ గా తీసుకోవాల్సినవి ఉంటాయి, లేదా ప్రతి వాడి జీవుల్లోనూ కొన్ని ప్రాక్టికల్ గా అప్పటికప్పుడు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఉంటాయి. అంతకుముందు ఎవడో కూడా ఆఫీస్లో కానీ లేదా ఇంట్లో కానీ వీడికి ఆ నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటి పాయింట్ రాలేదు, కానీ వాడు అప్పుడు తీసుకున్నాడు, చేస్తున్నాడు కదా. మిషన్ అయితే అలా తీసుకొని చేయలేదు కదా. The sum total, all we are told, is inherent in the prenatal germ and the condition of the environment added to heredity and education and are sufficient to account for the phenomena of the human consciousness. ఇవన్నీ కలుపుకోవడం చేత హెరిడిటీ, తర్వాత వీడు దేని నుంచి దిగొచ్చాడు అది, ప్లస్ సెల్స్ ప్లస్ నేచర్, ఇదంతా కూడా ఒక మెకానిజం. ఇదంతా ఒక మిషన్. ఒక పెద్ద మిషన్ లో ఇది ఒక భాగంగా పనిచేస్తుంది. పెద్ద మిషన్ అంటే నేచర్. వీడు అందులో దానికి తగ్గట్టుగా వీడు మీద వాడు వర్తించడానికి కూడా జరుగుతుంది. హ్యూమన్ కాన్షియస్నెస్, మ్యాన్ ఇస్ ఎ మిషన్, ఎ పార్ట్ ఆఫ్ ఎ స్టిల్ గ్రేటర్ మిషన్ విచ్ వీ కాల్ నేచర్. చోట్ల ఉంటుంది పెద్ద మిషన్, వీడు చిన్న మిషన్. దానిలో ఏదో దానికి తగ్గటువంటి అంతా కూడా ఇందులో ఉంది. అది జరుగుతుంది. And nature can run on immutable laws. There is no free will except within certain clearly defined limits, which are defined by equipment and by circumstance. There can be no immortality, for when the machine breaks down and disintegrates, there is nothing left but the dissociated cells and atoms of which it was originally composed. When the principle of coherence or of integration ceases to function, that which is produced, the coherent functioning body likewise ceases to function. Consciousness and choice, awareness and affection, thought and temperament,
life and love, character and capacities all disappear, and there is nothing left but the atoms of which the body has been composed. ఇదంతా కూడా మనకి కాస్మిక్ ఫైర్లో చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఈ సెల్స్ ఇవన్నీ కూడా ఈ రకంగా ఇది ఇలా నిర్మాణమై ఒక యూనిట్ స్ట్రక్చర్ గా ఇదంతా నిలబడి ఉంది అంటే దీని అన్నిటికీ కూడా కారణం ది సెకండరీ, దట్ ఈస్ ద లవ్ ప్రిన్సిపల్. ఈ యాటమ్స్ వీటన్నిటిలోనూ ఇది ఇలా పట్టి ఉంచడం అనేటువంటి జరుగుతూ ఉండడం చేతి ఇవన్నీ ఇలా నిలబడి ఉన్నాయి. ఎప్పుడైతే అది విత్డ్రా అవుతుందో దట్ ఈస్ లింక్డ్ విత్ ద సోల్. అవన్నీ మనకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. దట్ ఈస్ లింక్డ్ విత్ ద సోల్. సోల్ డిసైడ్స్ వెన్ టు లీవ్ ద బాడీ. అది దాని ఇష్టం. అది అలా డిసైడ్ చేసుకున్నప్పుడు ఆ లవ్ రే అనేటువంటిది వీటికి దాన్నే ది లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ రిపల్షన్ అని చెప్తారు. అలా ఎప్పుడైతే సోల్ విత్డ్రా అవుదామని అనుకుంటుందో అప్పుడు ఈ రిపల్షన్ అనేటువంటిది వాటిలో పనిచేస్తుంది. రిపల్షన్ అనేటువంటిది పనిచేయడం చేత ఏమవుతుందంటే వాడిలో ఆ మెడిసిన్ వేసాడు అనుకోండి, వాడికి మెడిసిన్ పనిచేయదు. వేరే వాడికి వేస్తే వాడు టక్టగా పనిచేసింది, వాడు లేచేసాడు, వాడు పరిగెట్టేసాడు, అయిపోయినాడు, తగ్గిపోయింది. వీడు సోల్ లెవెల్లో వీడు విత్డ్రా అయిపోదాం అనుకున్నాడు కాబట్టి అదే జబ్బుతో బాధపడుతున్నాడు, అదే మంది వీడు వేస్తే ఆ డాక్టర్ అందు గురించి డాక్టర్ కూడా ఏం చెప్తాడంటే నేనైతే వైద్యం చేస్తానమ్మా, మీరైతే దేవుడు అనుగ్రహం అంటే వీడు బతుకుతాడు. ఎందుచేతంటే లోపల సోల్ డిసైడ్ చేసుకుంటాడు, ఎస్ ఐ హ్యావ్ టు విత్డ్రా. సో అదే విషయం. When the principle of coherent or of integration ceases to function, that which is produced, the coherent function in body likewise ceases to function. And this is a functioning. Consciousness and choice, awareness and affection, thought and temperament, life and love. Life aspect and జీవుల్లో the first way. అదేనో life and love ఈ రెండు కూడా విత్డ్రా. క్యారెక్టర్ అండ్ కెపాసిటీస్ ఆల్ డిసపియర్. అన్ని డిసపియర్ అయిపోతాయి ఒక్క సెకండ్. ప్యాక్ ఆఫ్ అనగానే వెంటనే ప్యాక్ ఆఫ్ చేసేసుకోవడం. ఆల్ డిసపియర్. And there is nothing left but the atoms of which the body has been composed. There is then in their turn are dissipated and disappear, and all has finally been reabsorbed into the general reservoir of forces and atoms. ఈ atoms ఇవన్నీ కూడా చోట్ల కలిసిపోవడానికి నిజం. అవి అలా ఉండడం అనేటువంటిది ఉండదు. ఎప్పుడైతే ఆయన విత్డ్రా అయిపోయాడో ఇవన్నీ దేని నుంచి అయితే తీసుకోబడిందో అవన్నీ వాటికి ఆ డిపార్ట్మెంట్స్కి అవన్నీ కూడా అప్పచెప్పడం. ఒక కలెక్టర్ గారు ఉదాహరణకి ఇక్కడ పనిచేస్తున్నారు, సడన్ గా ఆయన సాయంత్రం 4 గంటలకు 5 చెప్పారు, మీరు ఇమీడియట్ గా రేపు పొద్దున వెళ్ళి పలానా చోట రిపోర్ట్ చేయాలి, అక్కడ మీరు కలెక్టర్ గారు డిసైడ్ చేశారు. వెంటనే వీడు ఇంటికి వచ్చేసేసి ప్యాక్ ఆఫ్ అన్నారు, ఈయన బట్టలు ఏమైనా దగ్గరగా ప్యాక్ చేసుకున్నాడు, వెళ్ళిపోయారు. ఆయనకి ఉండడానికి కావాల్సినటువంటి సామాను వస్తువు ఇవన్నీ కూడా ఆ డిపార్ట్మెంట్స్కి ఆ క్వార్టరు ఆ కార్లు అవన్నీ వాళ్ళకి అలా అప్పచెప్పడం అవన్నీ జరిగిపోతారు. ఈయన ఎప్పుడైతే విత్డ్రా అయిపోతాడో అక్కడ ఉన్నటువంటి అవన్నీ కూడా ఆ డిపార్ట్మెంట్స్కి అవన్నీ కూడా ఇచ్చేయడానికి జరుగుతుంది. ఈ ఆటమ్స్ అన్ని కూడా దేహంలో ఉండేటువంటి ఆటమ్స్ అన్నీ కూడా చోట్ల ఉన్నటువంటి వాటితో కలిసిపోతాయి. ఎందుకంటే లైఫ్ అనేటువంటి విత్డ్రా అయిపోయింది కాబట్టి ఇవన్నీ దేని నుంచి అయితే పంచభూతాల నుంచి తీసుకున్నటువంటి దేహం పంచభూతాల్లో కలిసిపోవడం అనేటువంటి జరుగుతుంది. And all has finally been reabsorbed. Of the countless millions of human beings who have lived and loved, suffered and rejoiced upon our planet, what is left today to guarantee to us their existence in the past, not to speak of their continuing existence in the present? A few bones, a few buildings, and later traces of their historical influence. Later still, we note what they have left behind of beauty in the field of literature, of architecture, of painting, and in those forms in which they have embodied their thought and aspiration, their visions and their ideals. On the planet today, we find a humanity at all stages of development with mechanisms of varying kinds, adequate and inadequate. We find all of them, without exception, breaking down under test and limited by disease or hiding the seeds of disease. The perfect equipment is totally unknown. ఏం జరుగుతుంది? జీవులు ఎంతో మంది భూమి మీద, కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది భూమి మీద పుట్టారు, వెళ్ళిపోయారు. వాళ్ళందరూ ఏంటి అనేటువంటిది అంటే వాళ్ళందరూ ఏదో వాడు ఒక ఆర్టిస్ట్ అంటే కనుక ఇగో ఈ బొమ్మలు వేశారంటే మా ముత్తాత గారు వేశారు ఇప్పటికీ ఆ బొమ్మ అని అలా చూపించుకోవడము, లేదా వాళ్ళు గ్రంథాలు రాస్తే ఆ గ్రంథాలను, లేదా వాళ్ళు ఒక బోన్స్ వాళ్ళు ఒక ఏవో అలాంటిదేదో అలా చూపించుకోవడంగా వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయినటువంటివి మాత్రం చూపించుకోవడం అనేది జరుగుతుంది.
అది విషయం చెప్తున్నారు. పెయింటింగ్ అది on the planet today we find a humanity at all stages of development with mechanisms of varying kinds, adequate and inadequate. All stages of development కి సంబంధించిన హ్యుమానిటీ అంటే వాళ్ళు ఈ భూమి మీద ఉంటూ ఉన్నారు. అడిక్వేట్ గాను ఇన్అడిక్వేట్ గా అంటే వాడు హ్యూమన్ గా వాడు ఆ స్టేజ్కి ఎవాల్వ్ అవ్వకపోయినా వాడు ఉంటున్నాడు. సో అలా చెప్పుకుంటే నర్సరీ నుంచి 10th క్లాస్ దాకా అందరూ ఉన్నారండి స్కూల్లో పిల్లలు. మీకు ఏ క్లాస్ వాళ్ళు కావాలన్నట్టుగా ఉంది విషయం. Inadequate. We find all of them without exception breaking down under test and limited by disease. So వీళ్ళందరికీ కూడా under test, breaking down under test and limited by disease or hiding the seeds of disease. The perfect equipment is totally unknown, and every man harbors the germ of trouble. No man possesses a perfect mechanism, but owns one that must inevitably break down at some point, that is conditioned by an underdeveloped or overdeveloped glandular system. Underdeveloped or overdeveloped by the glandular system. అదే మనం మొట్టమొదటి చెప్తాం. ప్రతి జీవుడు కూడా ఈ భూమి మీద వీడు అన్ని స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ సంబంధించిన వాళ్ళు ఉంటున్నారు. ఇది ఒక్కొక్క స్టేజ్కి సంబంధించినటువంటి వాడు ఉంటున్నాడు. ఈ స్టేజెస్ ఆఫ్ డిఫరెన్సెస్ దేని చేత అంటే కనుక ఈ గ్లాండులర్ సిస్టమ్ అనుకుంటుంది అవుతుందండి. ఈ గ్లాండులర్ సిస్టమ్ అనేటువంటిది అండర్ డెవలప్డ్ గానే ఉంటుంది, ఓవర్ డెవలప్డ్ గానే ఉంటుంది. థైరాయిడ్ ఉంది, అండర్ హైపోథైరాయిడిజం ఉంది, హైపర్ థైరాయిడ్ ఉంది. ఇలా అనేక రకాలుగా ఈ గ్లాండులర్ ఫంక్షన్స్ యొక్క తేడాలుగా తెలియబడుతున్నారు వీళ్ళందరూ. That hides at some point inherited disease and racial weaknesses, and that fails somewhere in some portion of the mechanism to meet the needs, physical, emotional, and mental, of the day of and hour. Of what does this speak? Of the sum total of the united cell life of the environing group in which a particular form finds itself, of the life, impersonal and abstract in nature, which pervades it, of a vague group spirit that is expressing itself to the fourth kingdom in nature, of a temporary and impermanent self, or of an immortal entity who is a dweller in the body. సో ఈ డిఫరెన్సెస్ ఈ విధంగా తెలియబడుతున్నటువంటి అన్ని కూడా దేని చేత జరుగుతుంది. ఉదాహరణకు వీడికి హైపోథైరాయిడ్ ఉంది. హైపోథైరాయిడ్ దేని చేత ఏర్పడింది అంటే వీడు పిట్యూటరీ గ్లాండ్ నుంచి వీడికి రిలీజ్ అయ్యే హార్మోన్ తక్కువగా రిలీజ్ అయిందండి. దాని చేత వీడికి హైపోథైరాయిడ్ వచ్చింది. ఓకే, చెప్పారు. ఎందుకు జరిగింది అట్లా తెలియదు. అక్కడ దాకా చెప్పింది మోడర్న్ సైన్స్, కానీ దానికి బియాండ్ గా వెళ్ళి చెప్పగలిగేటువంటిది ఏమిటంటే ఓన్లీ స్పిరిచువల్ సైన్స్ కెన్ ఎక్స్ప్లెయిన్. వేరేది ఏది చెప్పలేదు. కనుక ఈ స్పిరిచువల్ సైన్స్ గా ఈ సైకాలజీ అంటుంటే మనం ఏదైతే చదువుకుంటున్నామో దీంట్లో సోల్ ఆస్పెక్ట్ అంటుండేది ఒకటి పనిచేస్తుంది. ఈ సోల్ అన్నటువంటిది భూమి మీద అవతరించడానికి దీనికి కొన్ని గుణాలు అనేటువంటి అవ్వడానికి ఏమిటంటే ఒకటి హెరిడిటీ అన్నారు, ఇంకొకటి చుట్టూ ఎన్విరానింగ్ కండిషన్స్ అన్నారు, లేదా వీడు స్వతహా వీడు ఆర్జించుకున్నటువంటి అన్నారు. ఇవన్నిటి చేత వీడు బిహేవియర్ అంటుండేది ఒకటి రూపకల్పన ఏర్పడి వీడు దేహం అనేటువంటి తీసుకోవడం అనేటువంటి జరిగింది. తద్వారా దాని చేత ఏం జరుగుతుంది అంటే సోల్ అనేటువంటిది ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటి పీనియల్ గ్లాండ్ ద్వారా పిట్యూటరీ గ్లాండ్కి వచ్చి తద్వారా ఈ ఫంక్షనాలిటీస్ అనేటువంటి వాటిలో ఇవన్నీ కూడా వాడు ఏర్పడినటువంటి కండిషన్స్ కి వీటి వలన ఇవన్నీ వీటిలో తేడాలు అనేవి వస్తున్నాయి. సో a particular form finds itself of the life, impersonal and abstract in nature, which pervades it, of a vague group spirit that is expressing itself through the fourth kingdom in nature. It is expressing itself through the fourth kingdom in nature. So the soul aspect of a temporary and impermanent self. Temporary and impermanent self. This permanent self కాదు. Impermanent self ద్వారా ఈ సోల్ అనేది ఎక్స్ప్రెస్ అవుతాం. Such are some of the questions which arise today, and in the last analysis, belief in the soul can be posited as being largely a nature of temperament, of the wish and desire of the ages whereon man struggled and suffered and relieved the strain of living by constructing a body of thought around a happy immortal being who was to be free eventually and finally from all the difficulties of physical existence. So ప్రతివాడు కూడా కొన్ని భావములు అనేటువంటి పెట్టుకుని ఆ భావములు తన కోరికలుగా ఏర్పరచుకుని వాటిని పొందుటలో జీవితం అంతా కూడా కష్టపడటం అనేటువంటిదిగా వాడు తెలియబడుతూ వస్తున్నాడు భూమి మీద. కనుక ఈ విధంగా ఏర్పడటంలో వాడు
అదేదో పొందాలని, ఇదేదో అందట్లేదని ఇలా జరుగుతుంది లైఫ్ ఆస్పెక్ట్ అంతా. సో soul, belief in the soul can be posited as being largely a matter of temperament. దీన్ని ఏమన్నారంటే టెంపర్మెంట్ అన్నారు. టెంపర్మెంట్ ఎక్కడి నుంచి వచ్చింది అసలు? దీని గురించి మనకి గుణత్రయ విభాగంలో మనకి శ్రీకృష్ణుడు చెప్పినటువంటి గుణత్రయ విభాగంలో మనం చెప్తారు విషయాలు. సో థాట్ అది suffered, relieved the strain of living by constructing a body of thought around a happy immortal being who was to be free eventually and finally from all the difficulties of physical existence. The soul can be regarded as a beautiful vision or as an hallucination for all that tends to prove its existence in the testimony of the many mystics down the ages to a contact and an experience which can be accounted for in terms of dream life, of brain lesions, or of escape reactions, but when rests on no sure foundation. So say the materialists and the upholders of proven scientific facts. ఏమిటో వీళ్ళు ఇప్పుడు భావములు ఇవన్నీ పెట్టుకుంటాయి. అవన్నీ అంటే నిజానికి అన్ని ఆయన కండిషన్లో పెట్టేసి జీవుడిని భూమి మీదకి పంపించాడంటే అట్లా కాదు. సో సోల్ అనేటువంటిది వాడికి ఒక సోల్ అనేటువంటి దానికి అది ఒక స్వచ్ఛమైనటువంటిది. అసలు దానికి ఏ కండిషన్స్ కూడా అంటే కండిషన్స్ అంటే ఏదో ఇది పొందాలనో ఇలాంటిది ఏది లేదు సోల్కి. కాదు అసలు పరిపూర్ణమైనటువంటి స్వచ్ఛమైనటువంటిది సోల్. అది ఎప్పుడైతే గనక ఇందాక చెప్పినటువంటి ఎన్విరాన్మెంట్ కండిషన్స్, వీడి హెరిడిటీ ఇవన్నిటితోటి కూడుకున్నటువంటి లోనార్ పిత్రూస్ అన్నారు వాళ్ళు. దాన్నే మనకి సోలార్ ఏంజల్స్ గా ఉన్నటువంటిది వాళ్ళ ఎరిజంతో లోనార్ పిత్రూస్ చేత వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి దేహం అనేటువంటిది కట్టివ్వబడుతుంది. ఈ లోనార్ పిత్రూస్ చేత కట్టివ్వబడినటువంటి దేహము నాకు గుణములు అనేటువంటివి వర్తిస్తాయి. సోల్ గా ఉన్నటువంటి వాడికి గుణములు అనేటువంటివి ఇందాక చెప్పుకున్నటువంటి 7 rays గా వాడు ఉంటాడు, కానీ వేరే గుణాలు ఏవో పొందాలి ఏదో చేయాలి అనేటువంటిది వాడికి ఉండదు. వాడు ఉదాహరణకు 5th ray వాడు అనుకోండి, 5th ray యాక్టివిటీకి వాడు ఇదిగా ఉంటాడు సాధనాన్ని. అది కాకుండా వాడు పర్సనాలిటీ లెవెల్లో ఉండిపోతున్నాడు అనుకోండి. పర్సనాలిటీ లెవెల్లో ఉండిపోతున్నప్పుడు ఈ వస్తువు కావాలని, ఆ వస్తువు కావాలని ఇలాంటివన్నీ కోరడం, అదేదో పొందాలని ప్రయత్నం చేయడం, అదేదో వీడికి అందకుండా ఉండడం, అదేదో అందినట్టుగా అనిపిస్తుండడం, జారిపోతూ ఉండడం, ఇలాంటిది ఏదో అలా జరుగుతుంటుంది. లైఫ్ ఏమిటో ఆయన ఏదో అందింది బాగానే ఉంది కదా అనుకుంటే మళ్ళీ ఏమిటి కష్టాలు ఇలాంటివన్నీ వీడికి జరుగుతుంటాయి. దేని చేతి ఇవన్నీ జరుగుతున్నాయంటే ఇప్పుడు లోనార్ పిత్రూస్ లో తీసుకున్నటువంటి దేహము అది దేని చేత అది దానికి సహజంగా కొన్ని గుణాలు అనేటట్టు అవ్వుతున్నాయి. హెరిడిటీ ఇవన్నీ కారణాలు, ఇంతకుముందు చేసుకున్నటువంటి కర్మ వీటన్నిటి కారణాల చేత అటువంటి దేహం వాడికి ఈ కట్టివ్వబడినటువంటి దేహం చేత వీడికి ఇవన్నీ కూడా ఏర్పడుతుంది. కనుక ఈ ఏర్పడుతున్నటువంటి విషయాలు ఏ బాడీ ఆఫ్ థాట్ అరౌండ్ హ్యాపీ ఇమ్మోర్టల్ బీయింగ్ హూ వాస్ టు బి ఫ్రీ ఈవెన్చువల్లీ అండ్ ఫైనల్లీ ఫ్రమ్ ఆల్ ద డిఫికల్టీస్ ఆఫ్ ఫిజికల్ ఎక్సిస్టెన్స్. ద సోల్ కెన్ బి రిగార్డెడ్ యాజ్ ఎ బ్యూటిఫుల్ విజన్ ఆర్ యాజ్ అన్ హాలుసినేషన్. దీన్ని చక్కగా వీడు తెలుసుకుంటే ఒక బ్యూటిఫుల్ విజన్ అంటే నిజానికి ఒక స్వచ్ఛంగా వీడు హాయిగా వీడు జీవించేటువంటి విధానం అంతా కూడా భూమి మీద వాడికి ఏర్పరిచారు. కానీ వీడికి చక్కగా ఆనందంగా ఉండడానికి కావాల్సినటువంటి ఏర్పరిచిన తర్వాత వీడేం చేసుకుంటున్నాడంటే వీడేదో కోరాలని కోరుకుని అదేదో పొందాలని వీడు అటువైపుగా అలా వెళ్ళిపోవడం చేత వీడి చిక్కుల్లో అలా పడిపోతున్నాడు జీవుడు. అందుకని దాని ఏమన్నారంటే హాలుసినేషన్ అన్నారు. హాలుసినేషన్ ఏంటంటే వీడిది ఏదో ఆనందంగా ఉండదా అనేటువంటి భావంలో వీడి జీవితం వెళ్ళిపోతుంది. నిజానికి అలా అది కరెక్టా అంటే అది కరెక్ట్ కాదండి. నిజానికి ఇట్స్ ఎ బ్యూటిఫుల్ లైఫ్. నేను పరిపూర్ణంగా చక్కగా వీడి మొత్తం టైం వీడి చేతిలో, వీడు ఏం చేయాలనుకుంటే అది చేయొచ్చు. ఇంకా దీన్ని 2గా చెప్పారు. బ్యూటిఫుల్ విజన్ ఆర్ యాజ్ అన్ హాలుసినేషన్ కెన్ బి రిగార్డెడ్ యాజ్ ఫర్ ఆల్ దట్ టెండ్స్ టు ప్రూవ్ ఇన్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్ is the testimony of the many mystics down the ages to a contact and an experience which can be accounted for in terms of dream life, of brain lesions, or of escape reactions, but which rests on no sure foundation. So say the materialists and an upholders of proven scientific facts, belief, verbal testimony, hope, curious and inexplicable psychic happenings, the mass of untrained opinion and the findings of visionary people who are probably psychopathic cases.
are not enough to prove the fact of the soul. They prove only man's power to imagine, to build images. So brain aspect ని పట్టుకుని వీడు దాన్ని సోల్గా వీడు దర్శించుదామంటే అది బాగుపడేది కాదు. దానికన్నా ఇంకా లోపలగా ఉన్నట్టు. అందు గురించి సైంటిస్ట్ చూసేటువంటిది అంతా కూడా బ్రెయిన్ ఆస్పెక్ట్ సంబంధించినది వాడు చూస్తాడు. సో ఇక్కడ ఏ కెమికల్ రిసెప్టార్ రిలీజ్ అయింది, ఇక్కడ ఏం జరుగుతుంది ఇంతవరకు వాడు మాట్లాడతాడు. కానీ దానికి బియాండ్గా వెళ్ళి మాట్లాడడానికి సైంటిస్ట్ వాడు పెద్దగా వాడు అంగీకరించలేవాడు. ఆ విషయం చెప్తున్నాడు. Are not enough to prove the fact of the soul. They prove only man's power to imagine, to build images and pictures, and to lose himself and his dreadful present in a dream world of a possible and ardently desired future in which frustration will end, in which full expression will be achieved, and in which each man will enter into an impossible heritage which he has himself constructed out of the unrealized hopes and dim unuttered longings of his deeply hidden thought life. Unuttered అంటే ఇప్పుడు డీప్లీ హిడెన్ థాట్ లైఫ్ అంటున్నది ఏంటంటే దాని గురించి అలా వీడు వెళుతుంటాడు. కనుక డీప్లీ హిడెన్ థాట్ లైఫ్ అన్నటువంటిది వాడికి ఏం చేస్తుంటుంది అంటే వీడు వెళ్ళవలసినటువంటి మార్గం వైపు కాకుండా వాడు ఏదో ఏర్పరచుకుంటాడు. నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలా, లేదా ఏదో బాగా ధనవంతుడిని అవ్వాలి. వాడు ఏదో అలా ఏర్పరచుకుని దాని గురించి అలా వెళుతుంటాడు. ఏదో దెబ్బలు పడుతుంటాడు, లేస్తుంటాడు, పరిగెడుతుంటాడు. ఇలా లైఫ్ ఆస్పెక్ట్ అంతా కూడా అలా వెళుతున్నటువంటి లైఫ్ ఆస్పెక్ట్ లో వాడు ఇదంతా దేని చేత ఏర్పరచుకున్నాడు, వీడిదంతా కూడా వాడు ఒక డిజైర్ ఆస్పెక్ట్ అంటుండే వాటిలో ఏర్పరచుకుని ఈ థాట్ అంటుండే దానికి బిలీఫ్. అది దే ప్రూవ్ ఓన్లీ మ్యాన్స్ పవర్ టు ఇమాజిన్, టు బిల్డ్ ఇమేజెస్ అండ్ పిక్చర్స్, అండ్ టు లూజ్ హిమ్సెల్ఫ్ అండ్ హిస్ డ్రెడ్ఫుల్ present in a dream world of a possible and ardently desired future. సో వాళ్ళు ఎంతవరకు అంటే ఇంతవరకు వాళ్ళు ప్రూవ్ చేయగలరు. ఎంతవరకు అంటే వీడి యొక్క మైండ్ ఆస్పెక్ట్, వీడి యొక్క కోరికలు, వీడికి ఇటువంటి కెమికల్ రిసెప్టార్ రిలీజ్ అవుతుంది కాబట్టి వీడికి ఇట్లాంటి కోరికలు, ఇట్లాంటి భావములు అనేటువంటివి ఏర్పడుతున్నాయి అనేటువంటిది వరకు వాళ్ళు చెప్తారు. అందు గురించి ఆ కెమికల్ రిసెప్టార్ రిలీజ్ అయినటువంటి విషయం బ్రెయిన్కి తెలియకుండా ఉందనుకో, వాడు అరవడు కరవడు ఏమీ చేయడు కదా. అందులోంచి ఆ కెమికల్ రిసెప్టర్ రిలీజ్ అయినటువంటి విషయం బ్రెయిన్ తెలియకుండా మనం జాగ్రత్త పడతాం. అయిపోయింది, సొల్యూషన్ వచ్చేసింది కదా అన్నటువంటి విషయంగా వాళ్ళు మాట్లాడతారు. They prove only man's power to imagine, to build a full expression achieved, and in which each man will enter into an impossible heritage which he has himself constructed out of the unrealized hopes and dim unuttered longings of his deeply hidden thought life. Belief in God and heaven and in an immortal future have grown out of the ancient awe and ignorant terror of infant humanity. They saw in all the phenomena of nature, incomprehensible and terrifying. The activity of a gigantic man built on lines which were the projection of their own consciousness, and who could be precipitated, propitiated, or angered by the behavior of a human being. The result of a man's effect upon this deity provided man's destiny, which was either God or bad, according to the reactions of this God to his deeds. This God to his deeds. ఇంకొకళ్ళు ఎలా ఉంటున్నారు అంటే భూమి మీద కొందరు దేవుడు అనేటువంటి వాడిని ఒకటి పెట్టుకుని, స్వర్గం అనేటువంటిది ఒకటి పెట్టుకుని, ఈ దేవుడు అనేటువంటి వీడికన్నా భిన్నంగా ఏదో ఉన్నాడని, వాడి చేతనే సమస్తము నిర్మాణం అవుతోందని, వాడి చేతనే ఇదంతా కూడా జరుగుతోందని, ఇదంతా ఏర్పరచుకుని వీడికి ఏదైనా కష్టం వస్తే వాడిచ్చాడని, ఇలాంటివన్నీ కూడా వీడు కొందరు పెట్టుకుని ఉంటున్నారు. అది చెప్తున్నారు. Built on lines which were the projection of their own consciousness. ఇవన్నీ కూడా ప్రొజెక్షన్ ఆఫ్ దేర్ ఓన్ కాన్షియస్నెస్. విష్ణు ఉన్నాడు, విష్ణు ఈ రకంగా ఉన్నాడు అన్నటువంటిది మన ప్రొజెక్షన్ ఆఫ్ కాన్షియస్నెస్ తప్పితే ఇంకేం లేదా. అంటే మనం విష్ణు ఈ రకంగా చేస్తే ఆయన కోపం వస్తుందని, ఈ రకంగా చేస్తే ఆయనకి ఇష్టం అని, ఇదంతా కూడా వీడి ప్రొజెక్షన్ ఆఫ్ కాన్షియస్నెస్ అక్కడ జరుగుతున్న విషయం. Who could be propitiated or angered by the behavior of a human being? The result of a man's effect upon this deity provided man's destiny, which was either God or bad, according to the reactions of this God to his deeds. Thus, we have the origin of the heaven or hell complexes of the present religion's faiths.
From this clue, automatically the idea of a persistent entity called the soul, which could enjoy heaven or suffer hell at the will of God and at the result of actions done while in the human form. దీనికి ఏమంటున్నాడు, వీడు అక్కడికి వెళ్తాడంటే వీడు సోల్గా అక్కడ వీడు మంచి పనులు చేస్తే హెవెన్కి వెళ్తాడు, చెడ్డ పనులు చేస్తే హెల్కి వెళ్తాడు. వీళ్ళు అక్కడ వీడు వాటి చేత బాధపడతాడు లేదా సంతోషపడతాడు, ఇవన్నీ వీటి చెప్తాడు. అంటే నిజానికి ఏమిటి ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం, ఎందుకు ఇవన్నీ చెప్తున్నారంటే మానవుడు అనేటువంటి వాడు ప్రధానంగా హీఈస్ సోల్ అనేటువంటిది వాడు దర్శించుకోవాలి. హీఈస్ సోల్ అనేటువంటిది దర్శించుకోవాలని అంటే గాడ్ విత్ ఇన్ అన్నటువంటి విషయంగా మనం చెప్తారు. ఇనిషియేషన్ సోలార్ దైవం ఎక్కడెక్కడో వెతకడం కాదు, నో థై సెల్ఫ్ అని ఇవన్నీ మనం అక్కడ చదువుకోం. సో అక్కడెక్కడో వెతుకుతున్నంతసేపు నీకు ఎప్పుడు కూడా భయము, ఆందోళన, కంగారు, ఇవన్నీ ఎట్లా చేయాలి ఏమిటి ఇవన్నీ కూడా వీళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళి 4 కొబ్బరికాయలు కొట్టేస్తే మనకు ఉన్నటువంటి కష్టాలు పోతాయని, లేదా ఆయన మన మీద ఆగ్రహించాడని, ఇలాంటి భావములని మనకు వస్తాయి. దైవం మనలోనే ఉన్నాడు అనేటువంటి భావం చక్కగా వీళ్ళు పెంపొందించుకుని ఉన్నప్పుడు, అప్పుడు సోల్కి వీడిలో ఉన్నటువంటి స్పిరిట్కి చక్కటి లింకప్ ఏర్పడినప్పుడు, అప్పుడు వీడు ఎక్కడ ఎప్పుడు ఏం చేయాలనేటువంటి విషయం వీడు సహజంగా దొరుకుతుంటుంది. తప్పుడు పనులు చేయడం అనేటువంటిది ఉండదు, ఎప్పుడు కూడా రైట్గా వీడు వర్క్ చేయడం అనేటువంటిది ఉంటుంటుంది. ఈ విషయం ఇప్పుడు చక్కగా దర్శనంలోకి రావడానికి మొట్టమొదటిలో ఏం చెప్పారంటే మనకి ఒక పూజాది క్రతువులు ఇవన్నీ మనం చెప్పారు. ఒక పూజ ఇవన్నీ చేయడం చేత ఏమవుతుందంటే దైవం బయట ఉన్నాడు అనేటువంటి వాడిని ఫస్ట్ దర్శించుకున్న తర్వాత ఆవాహయామి, స్థాపయామి, పూజయామి అంటాం. అంటే ఆవాహయామి నాలోకి ఆవాహనం జరగాలి, దేవుడు బయట ఉన్నటువంటి దేవుడు నాలోకి ఆవాహనం జరగాలి అనేటువంటి ప్రతిష్టాపన జరగాలి. అది జరిగినప్పుడు వీడిలో ఉన్నటువంటి స్పిరిట్కి వీడికి ఉన్నటువంటి సోల్కి ఒక చక్కటి ఇది ఏర్పడి, అప్పుడు తద్వారా దైవం అనేటువంటి వాడు వీడిలోనే ఉన్నాడు, ఆయన వీడిలోనే ఉండి సమస్తము నిర్మాణం చేస్తున్నటువంటి రహస్యం వీడికి తెలుస్తుంది. అది తెలియాలంటే ముందు వీడు సోల్గా వీడు అప్లై అవ్వాలి. దాని గురించి ఇంకొన్ని వివరాలు మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి.